ఎప్పుడు గ్రహణం వచ్చినా మనకి ఇదే డిస్కషన్ కదా. ఇప్పుడంటే కలర్ గురించి బయటికి రాకూడదు, ఈ టైంలో తినకూడదు, తాగకూడదు, చివరికి పడుకోకూడదు. అవును, పడుకోకూడదు. ఎందుకు అంటే ఆ టైంలో వచ్చేటటువంటి సూర్యగ్రహణం అయితే కిరణాలు మంచివి కాదు, చంద్రగ్రహణం అయితే అసలు గాలే మంచిది కాదు. రైట్, ఇక్కడే మీరు ఇక్కడ ఒక పాయింట్ అండి, చాలా మంచి. మనం ఫస్ట్ కలర్ డిస్కస్ చేసాము, మరి కదలకూడదు, వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఎక్కడో చోట ఏం చెప్తున్నారంటే కిరణాలు వస్తాయి. యాక్చువల్గా కిరణాలు ఎక్కడ వస్తున్నాయి? కిరణాలు ఆగిపోతున్నాయి. మీకు మామూలుగా సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడినప్పుడు మరి రిఫ్లెక్ట్ అయ్యి మరి చంద్రుడు తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమైతుంది, మధ్యలో భూమి అడ్డం వచ్చింది, కిరణాలు రావడం కాదు కదా, తగ్గిపోయినాయి, స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఏమవుతుంది, ఈ రెడ్ కలర్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ఉన్న నమ్మకం ఏమిటి అంటే, ఓహో ఇది రెడ్ కలర్డమే కావు అంటే రాచరిక కాలం, ఆదిమానవుడి కాలంలోనేమో భయం వచ్చింది. రాచరిక కాలంలో వచ్చింది ఏంటంటే, ఓహో ఇది ఎర్రటి కలర్లో మారినప్పుడు, రక్తం కక్కుతున్న కలర్ మారినప్పుడు ఖచ్చితంగా ఇదో విషకిరణాలు బయలుదేరుతాయి. ఆ విషకిరణాలు భోజనంలో మిక్స్ అయిపోతే మనకి ఏదో అయిపోతుంది. అదేవిధంగా మీరు ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది అనేది కొన్ని నమ్మకాలు ఏర్పడ్డాయండి. అంటే ఆ రోజు సైన్స్ అంత డెవలప్గా లేని పరిస్థితుల్లో, ఎక్స్ప్లెనేషన్స్ లేనప్పుడు, అంటే వారు ఇది కూడా మాట్లాడతారు, మేము లెక్కించగలుగుతున్నాం కదా అంటే, లెక్కిస్తే మాత్రాన ఉండదండి. ఇవి ఎఫెక్ట్స్ గురించి మీరు అయితే మాట్లాడుతున్నారో దాని గురించి మాట్లాడినట్లయితే, ఈ గ్రహణం వచ్చినప్పుడు ఏదో విషకిరణాలు బయలుదేరుతాయి. ఇంకా ఏం చేస్తున్నారు, సైన్స్లో కొన్ని అంశాలు తీసుకుంటా ఉన్నారు. ఇవ్వండి, శాస్త్రవేత్తలు చేస్తున్న రీసెర్చ్ నుంచి అంశాలను తీసుకొని వారు చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికి వారు అంశాలు ఒక అంశాన్ని నేను ప్రస్తావిస్తాను. ముఖ్యంగా ఎక్స్రే గురించి, ఎక్స్రేని చాలా మంది ఉదాహరణగా తీసుకోవడం నేను ఈ మధ్య వీడియోలో చూశాను. ఎక్స్రే ద్వారా మనిషి లోపల ఉన్నటువంటి శరీర భాగాలను, ముఖ్యంగా బోన్స్ ను చూస్తున్నారు. అలాగే ఇంకొన్ని రకరకాల మెథడ్స్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, వాటి ద్వారా లోపల ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. ఆ కిరణాలు లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది, అవి కూడా ఎక్కువ వెళ్తే చెడు ప్రభావం అని డాక్టర్లే చెప్తున్నారు. అలాగే ఈ కిరణాల ప్రభావం కూడా ఉంటుంది కదా, అంటే సైన్స్ కు అంతు పట్టనిది ఏదో ఉంది అని కొంతమంది ఉదాహరణలు చెప్తున్న సిచ్యువేషన్. ఏం చెప్తారు దానికి? వెరీ సింపుల్ అండి. ఒక పని చేద్దాం. ఇవాళ మార్నింగ్ ఆసిఫాబాద్ లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, సైన్స్ లో ఎవరో ఏదో చెప్పేస్తే విజయభాస్కర్ గారు చెప్పినందుకు, రఘునందన్ చెప్పినందుకు నమ్మడానికి అనేది మీరు పక్క పెట్టండి. ఇప్పుడు గ్రహణం సంభవిస్తుంది కదా, మీరేం చేయండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, ఇంట్లో పెట్టండి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకెళ్ళండి, బయట పెట్టండి. బయట ఒక గ్లాస్ని అలానే వదిలేయండి, ఇంకో దాంట్లో మీరు దర్భ వేసి చూడండి. ఈ గ్రహణం అంతా అయిపోయిన తర్వాత ఆ 3 గ్లాసెస్ని తీసుకెళ్ళి మీరు ఏదైనా ల్యాబ్లో వెళ్ళి టెస్ట్ చేయండి. నిజంగా విషకిరణాలు వచ్చి ఏదైనా జరిగి ఉంటే, ఏదైనా జరిగితే, ఇక సైన్స్కి అందరిది కూడా లేదు అని అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పలేమండి. ఎందుకంటే మీరు సిటీ స్కాన్ చేసిన తర్వాత ఖచ్చితంగా దానిలో రేజెంట్ రేస్ ఉంటాయి, అవి మోస్ట్ డేంజరస్ అని టెక్నికల్ గా మనం చెప్తున్నాం. కానీ మానవాళి మీద పడే ఈ గ్రహణం యొక్క రేస్ వలన నిజంగా ఎఫెక్ట్ అయ్యారంటే అసలు మానవాళి బతకదు. సరే, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అది కొన్ని లక్షల కిలోమీటర్లు దూరం. సరే, ఓకే. అయితే ఇప్పుడు ఒక బేసిస్ అండి, ఇట్లా ఈ కిరణాల వల్ల ఎప్పుడైతే ఫుడ్ లో కలిస్తే, అయితే నేనేమంటున్నాను, మీరే ఎక్స్పెరిమెంట్ చేసి చెక్ చేసుకోండి కదా. వై డూ యూ బిలీవ్ ఎనీబడి ఎల్స్? రెండో విషయం, ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ ద్వారా ఒక ముఖ్యమైన మెసేజ్ మనం పంపించాలండి. నిజంగా గ్రహణాల వల్ల మనం తినే ఫుడ్ కనుక స్పాయిల్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఆ జ్యోతిష్యులు చూస్తున్నారు కదా, ఏమంటున్నారు, ఆ ఆహారాన్ని తీసి పడేయాలి అని అంటున్నారు కదా. అది చెప్తున్నా, ఇంకా రకరకాలుగా చెప్తా ఉన్నారు. లేదంటే ముందుగా తినేసేయండి, పడుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 6 గంటలకే తినేసేయండి, తర్వాత పడండి. ఇప్పుడు మరి సూపర్ మార్కెట్లలో, గోడౌన్స్లలో వేలాది టన్నుల బియ్యం, ఫుడ్ అంతా ఉంది, అదంతా పడేస్తున్నామా? సరే, సో నేనేమంటున్నానంటే, ప్రయోగాత్మకంగా మనం తెలుసుకొని మనం సాల్వ్ చేసుకునే పరిస్థితి ఉన్నదని. అయితే నిజంగా గనక ఈ యొక్క గ్రహణం వల్ల ఒకవేళ ఒక వ్యక్తి యొక్క శరీరం మీద ఏమైనా ప్రభావం పడి లేదైనా హానికారకంగా ఉంటే గనక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నదండి ఈరోజు. సో మొన్న మనం చూసాం, కరోనా వచ్చినప్పుడు వారు ఎన్నో హెచ్చరికలు ఇచ్చారు. అదేవిధంగా భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ హెల్త్ అనేది ఒకటి ఉన్నదండి. ఆ ఒక మినిస్ట్రీ ఉంది. నిజంగా గ్రహణాల వల్ల ఒకవేళ పుట్టబోయే పిల్లల మీద ఏదైనా ప్రభావం పడేది ఉంటే, మీరు తినే ఆహారం మీద ఏదైనా ప్రభావం పడి ఉంటే పరిస్థితి ఉంటే, ఈ పాటికి హెచ్చరికలు చేసేవారు. చేసి, సందీప్ గారు మీరు ఇంట్లో నుంచి అసలు స్టూడియోకి వెళ్ళకండి, మీరు ఆహారం తీసుకోకండి,
మరి అట్లాంటి హెచ్చరికలు ఎప్పుడైనా చేశారా? మరి రోజు WHO ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉన్నది కొత్త వైరస్ల గురించి. అలాంటిది గ్రహణం గురించి ఎలాంటి హెచ్చరిక చేయలేదే. దర్భ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ మా ఇంట్లో కూడా దర్భ తీసుకొచ్చి పెట్టినటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఓపెన్ గానే మాట్లాడుకుందాం. చిన్న సందేహం, చిన్న లాజిక్ ఏంటంటే ఆ దర్భ మీద కూడా కిరణాలు పడతాయి కదా. ఇప్పుడు చూడండి, బయట ఉండేటటువంటి దర్భ అంటే ఏం లేదు, గడ్డి. ఆ గడ్డి మీద కూడా ఆబ్వియస్లీ కిరణాలు, వీళ్ళు అన్నట్టు గాలు, ఇంకోటో ఏదో సోకుతూనే ఉంటుంది కదా. మరి అది ఎందుకు విషతుల్యం కాదు? ఆహారంలో ఏగానే అది ఎందుకు పవిత్రం అయిపోతుంది? అంత రిమూవల్ ఆఫ్ పాయిజనస్ కి యాంటీడోట్ అంటున్నారు కదా. సైన్స్ కి తెలియని అతీంద్రియ శక్తి ఏదో ఉన్నదేమో ఆ గడ్డి పొరకకు, అది కాపాడుతుందేమో. నిజంగా అట్లా అయితేనండి, చూడండి మన భారతదేశంలో ఈ రోజు ఈ తాగునీరు సరిగా లేకున్నందుకు ఎన్నో వ్యాధులతో ఎంతో మంది చచ్చిపోతా ఉన్నారు. నిజంగా ఈ దర్భకే అంత పవర్ ఉంటే గనక let us take it, let us go and put it into all those waters and give a potable drinking water. అంటే మీరు ఒక లాజిక్ మీరు చెప్పారు కదా. ఇప్పుడు 2 గ్లాసులు మనం బయట పెట్టాం, ఇంటి బయట ఒక గ్లాస్ అలానే వదిలాం, ఒక గ్లాసులో వాటర్ ఆఫ్ దాంట్లోనేమో మనము దర్భ వేస్తాం. సో మీరు ల్యాబ్కి వెళ్ళి చెక్ చేస్తే ఎందులో తేడా వస్తుంది? ఇంట్లో ఉన్న గ్లాసులో తేడా ఉండదు, అక్కడ పక్క గ్లాసులో తేడా ఉండదు. ఏ గ్లాసులో అయితే మీరు ఈ ఒక గ్రాస్ వేశారో అందులో తేడా ఉంటుంది. ఎందుకు? ఆ గ్రాస్ దానికి ఒక చర్య చేస్తుంది కదా. సో ఇది ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. అంటే ఓకే, ఆచారాన్ని పాటించడంలో కొద్ది గొప్పలో ఇబ్బంది లేదండి. కానీ ఆచారాల పేరుతో ఏదైతే దురాచారాలు ఏవైతున్నాయో వాటిని దురాచారాలు ప్లస్ ఇంకా చాలా నిగూఢమైన కొన్ని మూఢనమ్మకాలు, సో వాటిని మాత్రం ఖచ్చితంగా మనం దూరం ఉంచాల్సిన ప్రయత్నం ఖచ్చితంగా చేయాలండి. మరో ముఖ్యమైన విషయం రఘునందన్ గారు, ఇందాక నేను ఆల్రెడీ విజయభాస్కర్ గారు కూడా, సో ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఇంకా చివరి భాగమే ఇక్కడ కింద, ఐ థింక్ అదేమో స్టార్టింగ్ అండి, బిగినింగ్ ఈ చివరిలో ఉంది కదా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 11:46 ఉంది. సో ఈ రోజు మనం ముందుగానే డిస్కషన్ ముందుగా మనం చెప్పుకున్నాం, మొత్తం గ్రహణం అనేది 8:57 నుంచి 2:26 వరకు అంటే వివిధ దశల్లో ఉంటుంది. కానీ మన కంటికి కనిపించే దశలు ఏవైతే ఉన్నాయో అది 9:57 నుంచి 1:27 వరకు అండి. అంటే అంబ్రల్ ఫేస్ అంటారు అనమాట. సో ఇప్పుడు అంబ్రల్ ఫేస్ అనేది ఆల్రెడీ ఉంది. ఈ అంబ్రల్ ఫేస్ లో మరి ముఖ్యంగా మనం చూడగలిగిన అంశం ఏముందంటే టోటాలిటీ. ఈ టోటాలిటీ అనేది మనకు 11 గంటల నుంచి 12:23 వరకు మనకి చూస్తారు. సో అంటే ఒకసారి రఫ్ గా చాలా వరకు టైమింగ్స్ ఇప్పుడు నిమిషాలతో అనేది ఎవరికి అవసరం ఉండదండి. సో సామాన్య మానవుడికి అర్థం చేసుకునేలాగా చెప్పాలంటే 10 గంటలకి గ్రహణము మీ యొక్క బింబం అనేది మీకు వాట్ ఈస్ దట్ మెల్లమెల్లంగా కవర్ అవుతున్నట్టు మీకు కనిపిస్తుంది. మొత్తానికి వీడడం అనేది మీరు ఎప్పుడు చూస్తారంటే 1:30 వరకు సూచాయిగా 10 గంటలకు మొదలవుతుంది, 1:30కి ఎండ్ అయిపోతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే 11 గంటల సమయంలో ఏమవుతుందంటే ఈ యొక్క చంద్రుడి యొక్క బింబం భూమి యొక్క నీటిలో పూర్తిగా మునిగి ఉంటుంది. ఎప్పటిదాకా? సుమారుగా 12:30 వరకు. ఓకే, 10 నుంచి 1:30 వరకు, అదేవిధంగా 11 నుంచి 12:30 వరకు. ఈ టైమింగ్స్ మీరు గుర్తుపెట్టుకొని మీరు చంద్రుడిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఇందాక మనం చూసాం మెల్లమెల్లంగా ఈ భూమి ఈ యొక్క చంద్రుడు భూమి నీడలోకి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంకా కొద్దిసేపట్లో ఏమవుతుందంటే పూర్తిగా ఈ అంబ్రాలో మీకు ఈ చంద్రుడు మునిగి ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు మీకు అక్కడ నుంచి అంటే సుమారుగా 11 గంటల నుంచి 12:30 వరకు మీరు ఈ మునిగి ఉండడము, ఆ సమయంలో ఈ కలర్ ఏదైతే మారుతున్నది మీరు గమనించే పరిస్థితి ఉంది. ఓకే. అలాగే రఘునందన్ గారు, నా క్వశ్చన్ విషయానికి వస్తే ఇందాక సేమ్ విజయభాస్కర్ గారిని కూడా అడిగాను. అంటే మనం ఫ్యూచర్ రేపు ఏం జరగబోతుంది, రేపు న్యూస్ ఛానల్స్ లో ఏం రాబోతున్నాయి, రేపు పేపర్లో ఏం రాబోతున్నాయి అనే అంశం చూసుకుంటే ఒక రోకల బండ తీసుకొస్తారు, ఒక పల్లెల్లో పెట్టి నుంచోబెడతారు. రేపు మ్యాక్సిమం అన్ని ప్రధాన పత్రికల్లో, న్యూస్ ఛానల్లో, యూట్యూబ్ లో ఎక్కువగా కనిపించేటటువంటి అంశం ఏంటి? దాని సీక్రెట్ ఏంటి? ఈ గ్రహణాలు వచ్చిన ప్రతిసారి కూడా అది రివీల్ అవుతున్న సిచ్యువేషన్ కదా. మీరు అత్యంతకండి రేపే కాదు, ఒక నెల రోజుల తర్వాత మీరు అప్పుడే కాదు ఈ యొక్క అంటే ఈరోజు ప్రతిదీ ప్రయోగాత్మకంగా మేము కాన్ఫిడెన్స్ చెప్తున్నాము అంటే ఏ బేసిస్ లేకుండా మాట్లాడేది ఉండదు కదా. సో ఆ రోకల బండ రేపే కాదు, ఎల్లుండి కానీ మీరు 10 రోజుల తర్వాత మీరు ట్రై చేసి చూడండి, సాధ్యమవుతుంది. అది జస్ట్ నథింగ్ బట్ ట్రిక్ అండి. ఇప్పుడు నాకు దాని ప్రావీణ్యం లేదు, ఈ ఫోన్ నేను ఇలా నిలబట్టలేను. కానీ కొంతమందికి ఆ ప్రాక్టీస్ ఉంటుంది. ఈ ఫోనే కాదు కదా, ఈ ఫోన్ మీద ఇంకో ఫోన్ కూడా వాళ్ళు నిలబెట్టగలుగుతారు. సో దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ. ఆ ఒక ఆబ్జెక్ట్ ని సింపుల్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ని అర్థం చేసుకొని మీరు కూడా చేయగలుగుతారండి. అందులో పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు. రైట్. అయితే ఒక ఆస్పెక్ట్ మనం ఇక్కడ చాలా ముఖ్యంగా టచ్ చేయాలండి. అంటే ఇవాళ మనం గ్రహణం చూస్తున్నాం, ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ గ్రహణ సమయాల్లో అంటే మనం చాలా వరకు సినిమాల్లో మనం చూసాం,
కొన్ని మూవీస్ లో మనం ఏం చూసామంటే ఈ గ్రహణం సమయంలో ఈ దేవశక్తులన్నీ కూడా తగ్గిపోతాయి, నిద్రావస్థలో ఉంటాయి, అతీంద్ర శక్తులు అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటాయి అనేది ఒక ప్రచారం ఉన్నదండి. అయితే ఈ తాంత్రికులు మాంత్రికులు అని పిలవాడే కొంతమంది వ్యక్తులు ఇంకా చెప్పాలంటే దుర్మార్గులు వారు ఏం చేస్తున్నారు అంటే, మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ యొక్క గ్రహణ సమయం చాలా అనువైన సమయము, అతీంద్ర శక్తులను ఆహ్వానించుకొని మనము ఏదైనా సాధించవచ్చు, ఏ విషయానైనా మనం అధిగమించవచ్చు అని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. చేయడమే కాకుండా ఈ ఒక నగరంలో, మన హైదరాబాద్ నగరంలో 2018లో ఏం జరిగింది, వీధిలో పడుకున్న ఒక చిన్న పాప, 5 సంవత్సరాల పాప తన తల్లిదండ్రుల దగ్గర పడుకుని ఫుట్పాత్ దగ్గర పడుకున్న ఆ పాపని ఎత్తుకెళ్ళి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, బోడుప్పల్లో ఉన్న ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేశారు, తీసుకెళ్లి మూసినది దగ్గర తీసుకెళ్లి ఆ అమ్మాయి యొక్క తల నరికి శరీరాన్ని మూసిలో వేసి ఆ తలని తీసుకొచ్చి, ఈ చెప్పాం కదా టైమింగ్స్ 11 గంటల నుంచి పొద్దున్న దాకా ఇట్లా నగ్నంగా ఒడిలో ఆ తలని పెట్టుకుని కూర్చొని కొన్ని మంత్రాలు అవన్నీ చేసి జపాలు చేసి, అందులో వాడు చెప్పాడట, తొలి కిరణం సూర్యుడి కిరణం ఆ తల మీద పడాలి. చూడండి ఎంత చెప్పుకుంటే ఎంత జుబుత్కారంగా వ్యవహారం ఇప్పుడు కూడా జరుగుతున్నదండి. ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఇట్లాంటి ఎవరైనా వ్యవహారాలు చేస్తున్నారో చూడండి. అదే కాకుండా నరబలులు అంటే ఈ